హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్ చూస్తుంటే ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది వాట్ గోనా ఐఎమ్ టాక్ అబౌట్. సో టుడే నా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ మీతో చూపించబోతున్నాను. సో నాకు తెలుసు నాకన్నా కూడా చాలామందికి ఎక్కువ కలెక్షన్ ఉండొచ్చు, బట్ నాకు ఇష్టమై కొన్ని ఉన్నాయండి. అది షేర్ చేసే ముందు నా ఇంట్లో కొంచెం చెప్తాను, ఎందుకంటే ముందు ఒక బుల్లి ఛానల్ స్టార్ట్ చేసింది కూడా రీసెంట్గా కాబట్టి. సో బేసికల్గా నా జ్యువెలరీ ఐటమ్స్ కానీ నా పర్సనల్ థింగ్స్ కానీ నేను ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. నిన్న మొన్నటి వరకు కూడా దిస్ గోనా బీ ఏ ఫస్ట్ టైం టు షో టు ఎవ్రీ వన్. నేను నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్ కూడా పెద్దగా లేరు ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని చెప్పి అడిగి తీసుకోవడానికి కూడా. అండ్ రిలేటివ్స్ కూడా అమ్మాయిలు నా ఏజ్ కానీ నాతో పాటు కానీ పెరిగింది కూడా ఎవరు లేరు. సో అందుకనే ఏంటో నేనే సింగిల్గా వెళ్ళి నేనే సెలెక్ట్ చేసుకొని నేనే తీసుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది నాకేమో. సో అందుకే పెద్దగా షేర్ చేసుకోవడానికి కూడా ఏం లేదనమాట అప్పుడు. సో ఇట్లా పోతానేమో అనిపించింది ఎవరికి షేర్ చేసుకోకుండా కొన్ని కలెక్షన్స్. అందుకే ఈరోజు మీతో చూపించబోతున్నాను. నేను ఇప్పటి వరకు అనుకోలేదు నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని కానీ, లేకపోతే ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటానని కూడా. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మర్చిపోయాను, జ్యువెలరీ ఐటెం కన్నా నా దగ్గర ఒకటి సూట్ కేస్, ఒకటి ట్రాలీ బ్యాగ్ వచ్చింది. సో అది చూపిస్తాను మీకు. ఇవాళ వచ్చిందనమాట. దిస్ ఈస్ ద 8 wheels ఆఫ్ హెచ్ఆర్ఎక్స్. ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను నేను, ఎట్లా ఉందో చూద్దామని చెప్పి. ఇది సైజ్ వచ్చి 55. నా దగ్గర అది పక్కనుంది చూసారా, ఇది మా జంబో అనమాట. అన్నిటికీ యూజ్ అవుతుంది దీంట్లో. నేను కూడా పట్టేస్తా అంత ఉంటుంది. కాకపోతే ఇది 4 wheel, 8 wheel కాదు, 4 wheels. కొని ఛానల్ పనికొచ్చింది. ఇప్పటికీ స్టిల్ ఐమ్ యూజింగ్ ఇట్. కానీ ప్రతిసారి అప్ అండ్ డౌన్లో తిప్పాలంటే కష్టంగా ఉంటుందని ఇదైతే తీసుకున్నాను అనమాట. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది వెట్ పౌచ్ ఒకటి వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఫర్ షూకి సపరేట్ కవర్ అయితే ఇచ్చారు. అండ్ క్లిప్స్ ఏమో రీయూజ్డ్ క్లాత్స్ పెట్టుకోవడానికి, యూజ్ చేసిన క్లాత్స్ పెట్టడానికి. ఇదేమో నార్మల్గా బాగుండింది. 1500 పడింది, ఇది 55. ఇదైతే అటు ఇటు ట్రావెలింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మన దగ్గర పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం లేవన్నమాట కింద వేయడానికి. అందుకే న్యాచురల్గా ఈ అల్లిన మ్యాట్ అయితే వేసేసాను. అండ్ దీస్ ఆల్ ద బాక్సెస్, ద కలెక్షన్ ఐ హ్యావ్. ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూద్దాం. మంచి బ్యాంగిల్స్ ఒకటే సౌండ్ చేసేస్తున్నాయి, 2-3 వేసానని. అందుకే ఇవన్నీ మళ్ళీ తీసేసా. గలగలగలగల సౌండ్ చేసేస్తుంది. ఫస్ట్ నాకు ఇష్టమైన ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్తో స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ఒక బాక్సే కొన్నానమాట. చూద్దాం, ఇంకా కొన్ని ఎక్కడో విడిగా ఉన్నాయి కూడా కలెక్ట్ చేశాను అనమాట. అక్కడక్కడ ఉండిపోయాయి. దిస్ ఈస్ ద వన్. ఐ థింక్ ఇది నేను ప్రీవియస్ వీడియోలో చూపించానో లేదు నాకు గుర్తులేదు. ఇది ఇక్కడ బీసెంట్ రోడ్లో తీసుకున్నాను. చాంద్బాలిగా ఏదో అంటారు కదా, ఆ టైప్. నాకు ఎక్కువ ఏంటో టెంపుల్ జ్యువెలరీనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఇది కొంచెం ఫ్యాన్సీలో తీసుకున్నది ఏదైనా ఉంటే ఇదే అనమాట. కానీ ఇంతవరకు 1 time ఏమో యూజ్ చేశాను అంతే. కానీ మనం కొంటాం కానీ అన్నీ యూజ్ చేయలేము. ఏంటో నేను ఎప్పుడు చేంజ్ చేసుకుంటాం అనుకుంటాను కానీ ఏముందిలే అనుకొని యూజ్ చేసేస్తూ ఉంటా. ఎక్కువగా పిచ్చి వాటిలో ఏదైనా వాడింది ఏదైనా ఉంటే ఇదే అనమాట. ఇదైతే పాడైపోయింది. స్టిల్ కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది, బట్ గుర్తుగా అలా ఉంచేసా. దీన్ని ఏదో ఒకటి చేయాలి మళ్ళీ. ఎగ్జిబిషన్స్ పెడతారు కదా జనరల్గా, ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు నేను ఎక్కువగా వెళ్ళి చూసేది ఒకటి బుక్స్, 2 ఇదనమాట. నాకు ఫుడ్ ఐటమ్ వద్దు, ఏమొద్దు. ఈ ఇయర్ రింగ్స్ ఒకటి, అండ్ ఏమైనా అడ్వెంచర్స్ థింగ్స్ ఒకటి, అంటే జైంట్ వీల్ అలాంటి కొంచెం రైడ్ అలాంటి పార్ట్ ఒకటి చూస్తా.
ఈ కలెక్షన్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తానమాట నేను. ఇలా ఎగ్జిబిషన్లో తీసుకున్నది ఇది ఇంత వాటికి ఒక్కసారి కూడా యూజే చేయలేదు ఇంత వాటికి. స్టిల్ ఎప్పుడు ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా అవుతుంది. అండ్ ఇదేమో నా టెంపుల్ జ్యువెలరీ అనమాట. ఇది తక్కువే పడింది. ఇది నేను ఆన్లైన్లో చూసినప్పుడు చాలా ఎక్కువ ఉండింది, కానీ ఈ మోడల్ వచ్చిన ఫస్ట్లో తీసుకున్నాను నేను ఇది. అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ అట్లా అవుతుందన్నమాట. ఇది 400 పెట్టి తీసుకున్నాం. విడిగా షాప్కి వెళ్ళి చూస్తే 600, 800 అలా చెప్పారు నాకు. కానీ నాకు ఒక చోట ఇలా తక్కువకి దొరికింది. బట్ ఇది కూడా ఇంత వాటికి ఒక్కసారి కూడా యూజే పెట్టుకోలే. అలాంటి సందర్భం ఒకటంటూ ఇంకా రాలేదన్నమాట. అండ్ ఇదన్నమాట. ఈ బుట్ట అయితే ఇది బుట్టలో కలెక్షన్స్ అనమాట. ఇదైతే నేను చాలాసార్లు యూజ్ చేసా, కానీ స్టిల్ బాగుంటుంది. అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా. అదేంటో తెలీదు, ఇలాంటి కెంపు, పచ్చ అండ్ ఇలాంటి పెరల్స్ ఉంటే ఆటోమేటిక్గా నా ఐస్ గోస్ టు ఇంటూ దట్ అనమాట. ఐ ఫీస్లో ఉంటుంది. ఇది నాకు మా అత్తయ్య కొనిపించారు. ఇలాగే ఏదో ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కసారి యూజ్ చేసా. ఈ లంగా వేసుకోవడం కాదు, కానీ ఇగో బుట్టలా లేసి నుంచి ఉంటుంది ఆ క్యాన్ వల్ల. ఇట్లా కూర్చుంటారు, కింద కూర్చోడానికి అవ్వట్లే. ఏదో షోగా అలా వెళ్ళి ఇలా బొమ్మల్లా రావాలి ఇంకా ఫంక్షన్స్కి, ఇంక అంతే. ఈ బుట్ట అయిపోయింది కదా, దీని జోడి ఏది ఉంది, ఇక్కడ ఉంది. ఈ బాక్స్ ఆల్మోస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అలా ఉండుండొచ్చు. ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేట్స్తో. నాకు ఇంకా పెద్ద సైజువి పట్టట్లేదని ఇలా సపరేట్గానే ఉంచేసా. ఇవి బటన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట, ఎప్పుడైనా లూజ్ అయితే పెట్టడానికి అని చెప్పి. ఇది ఆల్మోస్ట్ నేను విజయవాడ కన్నా బయట తీసుకుంది ఎక్కువ అనమాట. ఇది కూడా 1 or 2. ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉండిద్ది. చాలామంది దగ్గర నేను చూసే ఇయర్ రింగ్స్ అంటే కలర్స్ డిఫరెంట్, బట్ ఈ టైప్ ఆఫ్ బుట్టాస్, ఈ టైప్ ఆఫ్ జుమ్కీస్ నేను చూసాను అనమాట చాలామంది దగ్గర. అండ్ ఇది బటర్ఫ్లై ఒక మాల్లో తీసుకున్నాను నేను. మాల్లో యాక్చువల్గా ఇయర్ రింగ్స్ అలా తీసుకొని చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ ఇది ఎందుకో తీసుకుని క్యూట్గా ఉన్నాయి బటర్ఫ్లైస్. ఎందుకో ఆడపిల్లలకి పూలు ఇలాంటి బటర్ఫ్లైస్ ఉంటే చాలు అట్లా వెళ్ళిపోతుంది అనమాట. మీకు చూపించడానికి కొంచెం టార్నిష్లా కనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఈజ్ ద యాక్చువల్ లుక్. ఐ డోంట్ నో హౌ ఎలా కనబడుతుంది కెమెరాలో. దీనికి జోడి ఇదేంటిది, పక్క పిన్నిస్లు అమ్ముతా అన్నట్టు ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇంతవరకు యూజ్ చేయలేదు, కీ చైన్లా ఉంది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో అదన్నా వాడడానికి యూజ్ చేయాలి. అంటే కొంచెం ఫ్యాన్సీ టైప్ అనమాట ఇది. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడుది, ఇంతవాటికి మళ్ళీ పెట్టలా, జస్ట్ గుర్తుగా ఉంచుకున్నా అంతే. ఇలాంటి స్టడ్స్ ఉంటాయి కదా, ఇవి స్టడ్స్ టైప్లో అనమాట. ఇదొకటి అండ్ ఈ ఫ్లవర్స్ ఒకటి. ఎందుకో తీసుకున్నాను కానీ ఇంతవరకు ఒకసారి కూడా యూజ్ చేయలేదు. ఎందుకో చిన్నగా ఉన్నట్టుంటాయి నా ఫేస్కి. అస్సలు నాది రౌండ్ ఫేస్ కదా, సో కనిపిస్తుందో కనిపించదో అని చెప్పి పెడతాను తీసేస్తాను. అస్సలు ఆనట్టే ఉండవు అనమాట. ఇది 50 రూపీస్ పెట్టి మాల్లో కొన్న వేస్ట్. ఇలా అయిపోయింది, పాడైపోయింది. బట్ ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని చెప్పి వచ్చేసి అట్లే. ఇది దీని బుట్ట ఏది, ఓకే. ఇప్పుడు చాలా ఏమంటారు యాంటిక్ పీసెస్ చూపిస్తాను అనమాట. ఇది ఆ యాంటిక్ పీస్. సారీ, ఇలా పెడితే కనిపించట్లేదు కదా, ఇట్లా చూద్దాం. కొంచెం జరుగమ్మా. ఇదే అది. ఇది నా చిన్నప్పుడు అంటే ఎప్పుడు మైట్ బి ఓనీల్ ఫంక్షన్కి అనమాట. ఓనీల్ ఫంక్షన్కి మా అమ్మ అప్పట్లో బెంటెక్స్ అనేవి పెద్దగా లేవు, అప్పుడు తీసుకున్నది అనమాట. అప్పుడే చాలా దూరంగా ఇలా విజయవాడ, మాది మంగళగిరి కదా, విజయవాడ వచ్చి మరి
ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇట్లా తీసుకునింది. అప్పట్లో ఇది 200 రూపీస్ అనుకుంటా, ఐ థింక్ సో. ఇట్లా మాటి ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది థ్రెడ్. కానీ అప్పుడు చాలా బాగుండింది, చాలా స్టోన్స్ వచ్చి. ఇప్పుడంటే సీజెడ్ స్టోన్స్ వచ్చాయి, కానీ అప్పట్లో స్టోన్స్ అంటే ఇట్లా నార్మల్గా వచ్చేవి, పెద్ద సీజెడ్ స్టోన్స్ ఏమి వచ్చేవి కాదు. ఇవేమో నా పెళ్లి సెట్లోవి. ఇది సీజెడ్ స్టోన్స్ది, ఇందులో పడేసా. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ బుట్టలు కూడా ఎంత 200 పెట్టేమో తీసుకున్నా. ఇవన్నీ ఎప్పుడు పెట్టుకుంటాను నేను. అండ్ ఇది ఇంకో రకం బుట్ట. ఇది ఎప్పుడో తీసుకున్నా, చాలా లేని తీసుకుని, బట్ బాగానే వాడేదాన్ని. ఇట్లో మాకేమీ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా లేదనమాట. ఒక చిన్న బుట్ట ఉండేది. సో ఎప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలన్నప్పుడు ఇలా పెద్ద బుట్ట పెట్టుకునేదాన్ని. ఇవన్నీ ఇంకా వేస్ట్. ఇప్పుడు మనకి కొన్ని యాంటిక్స్ చూపిస్తాను చెప్పా కదన్నమాట, అవి. ఇది నేను ఫస్ట్ నేను కొన్న పెద్ద ఇయర్ రింగ్స్ ఏదైనా ఉందంటే అది ఇదే. 100 రూపీస్. ఎప్పుడు 2016 ఆ టైంలో ఇది. మా మమ్మీ నాకు అసలు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఒప్పుకునేదే కాదు. సో 100 రూపీస్ అంటే అప్పట్లో చాలా కష్టంగా కొనిపించింది. బట్ ఇంకా నా బర్త్డే ఉందని చెప్పి ఇంకా కాదని లేక కొనిపించిన ఇయర్ రింగ్స్ అనమాట ఇది నాకు. సో ఇవన్నీ నేను కొనుక్కున్న కలెక్షన్ కదా. వీటిలన్నిటికన్నా కూడా నాకు ఇదంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. సో ప్రతి దానికి నా దగ్గర ఒక స్టోరీ ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ రింగ్ హ్యాస్ ఏ వన్ స్టోరీ అన్నట్టు. సో నా దగ్గర అలా అన్నిటికీ ఒక్కొక్క స్టోరీ ఉండింది. అండ్ అప్పుడే ఈ పూసలతో అనమాట, ఇది స్టెప్స్ లైన్స్ వస్తుంది, ఇట్లా లైన్స్ వస్తాయి అనమాట, 4, 5. ఇది చిక్కుబడింది. ఇప్పుడు దిగాలంటే లేట్ అయిపోయింది. ఒక్కొక్కసారి ట్రయల్ ఇద్దాం. ఓకే, వచ్చేసింది. ఇది ఉంది కదా, ఇది కూడా మా అమ్మ నాకు కొనిచ్చింది అనమాట. ఇది కూడా 100 రూపీస్ విత్ ఇయర్ రింగ్స్. ఇగో ఇట్లా ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. జ్యువెలరీ ఐటమ్స్ అనగానే అందరూ గోల్డ్ అనుకున్నారు. నా దగ్గర గోల్డ్ కలెక్షన్స్ ఏం లేవు, అన్నీ పిచ్చివే. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట, నా దగ్గర గోల్డ్ కలెక్షన్ ఉందని. మీకు ఇక్కడ కలర్ చేంజ్ అయినట్టు కనబడుతుంది, కానీ కలర్ ఏం చేంజ్ అవ్వాలి, అన్నీ దగ్గరకు ఉండేటప్పటికి అలా కనిపిస్తుంది. అండ్ ఇది రీసెంట్గా తీసుకున్నది, ఆఫీస్ స్టాల్లో చూపించే ఉంటాను నాకు తెలిసి. ఇది కూడా ఇంకా పెట్టాలి. రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఇలా బుట్టలు సెట్ అవుతాయి అన్నమాట ఎక్కువ. ఇది ఆల్రెడీ మొన్న ఒకసారి చూపించేసాను నా షార్ట్ వీడియోలో, బట్ అగైన్ కలెక్షన్ చూపిస్తున్నా. ఏది ఇది కనిపించట్లా, బ్లర్ అవుతుంది, దూరంగా పెడదాం. ఇప్పుడు కనిపిస్తుంది. ఇదన్నమాట బుట్ట. అది ఇది ఒక బుట్ట. దాని ఏది చేత ఎక్కడ పోయింది? అమ్మో, ఇట్లా పోతే కనిపించట్లా, ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చేసిన కొన్ని కళాఖండాలు చూపిస్తా. మనలో కొన్ని కళాకారిణి కూడా ఉందన్నమాట. ఇదే మనం చేసింది. ఈ పెండెంట్ ఒకటి ఉంది ఇంట్లో. సో దానికి చైన్ నచ్చలేదని చెప్పి ఈ బీడ్స్ తెచ్చి దీనికి ఒక చైన్ చేసామన్నమాట. సేమ్ అట్లే ఈ బ్లాక్ది కూడా. ఈ రెండింటికి ఇది ఒకసారి వేసాను, ఇది ఒకసారి కూడా వేయలేదు. ఇది మాత్రం చాలాసార్లు వేసా. ఇంకంతే. ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఆల్మోస్ట్. లేదు ఇంకా ఉన్నాయి, మర్చిపోయా. ఈ బాక్స్ పక్కన పెడితే ఏదో షాప్లో అమ్ముకునేటట్టున్నాను కదా నేను, అయినా పర్లేదు, నాకు నచ్చింది. నా దగ్గర ఇంకా కింద ఫ్యాన్సీ ఐటమ్ క్లాత్స్ ఏం లేవు వైస్, అందుకే నార్మల్గా వేసా. అండ్ దిస్ ఈస్ ద వన్.
ఏయ్! ఇది కూడా హైదరాబాద్‌లో తీసుకున్నదే. దీని సెట్ అయితే ఇది. కలెక్షన్ ఇయర్ రింగ్స్. ఇలాంటి కలెక్షన్ తీసుకున్నప్పుడు ఊరికే వదలమనమాట. కవర్లో వేసి ఇచ్చేస్తే లేదు లేదు మాకు డబ్బా కూడా కావాలని చెప్పి, డబ్బా ఇంపార్టెంట్, 20 రూపీస్ 30 రూపీస్ పెట్టి డబ్బా తీసుకోలేను. మళ్ళీ అక్కడే అడిగి తీసుకున్నాను అనమాట. ఇదేమో నేను ఇప్పుడు పెట్టుకున్న నెక్ సెట్ ఇయర్ రింగ్స్. ఇది ఏమో ఏం కనబడుతున్నాయో ఏం బ్లర్ అవుతున్నాయో ఐ డోంట్ నో. ఇప్పటి వరకు నా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చూసాం కదా. ఇప్పుడు నా మ్యారేజ్ కలెక్షన్, నెక్ సెట్ కలెక్షన్ చూద్దాం. ఇది వడ్డానం అనమాట. 1 or 2 టైమ్సే పెట్టాను. మ్యారేజ్ టైంలో ఒకసారి, తర్వాత ఏదో జస్ట్ చెకప్ ఒకసారి పెట్టా. ఇది రీసెంట్గా ఏమంటాము ఇన్విజిబుల్ చైన్స్ అని వచ్చాయి కదా, లాస్ట్లో తీసుకుంది నేనేనేమో, బట్ బాగుంటుంది. 200 రూపీస్, 250 ఆర్ సంథింగ్. ఇది క్యూట్ ఎలిఫెంట్స్. ఇది 200 రూపీస్ పెట్టే తీసుకున్నా జస్ట్, బట్ ద అవుట్పుట్ వాజ్ సో నైస్. ఇది ఒక కంటే నెక్లెస్ టైపు, ఒకసారి పెట్టాను అంతే. ఇది కూడా ఒక్కసారే పెట్టా. ఇది బ్యాంగిల్. ఫస్ట్ తీసుకున్న కొంచెం బ్యాంగిల్ ఏదైనా ఉందంటే అదే ఇదే, అంటే బెంటెక్స్ ఆర్ ఇలా సీజెట్స్ టైప్లో తీసుకున్న ఫస్ట్ బ్యాంగిల్ ఇది. సింగిల్ బ్యాంగిలే ఉంది, డబల్ డ్యూయల్ లేదనమాట. ఆ తర్వాత మ్యారేజ్ కానీ ఈ 4 తీసుకున్నా. ఆ తర్వాత వేరే సెట్లో ఇవి వచ్చాయి, చాలా వెయిట్ కూడా ఉంటాయి ఇవి. ఇవేమో మాటీల చంపస్వరాలు. ఇవి మాత్రమే బీసెంట్ రోడ్లో తీసుకున్నా. ఇది వేరే చోట తీసుకున్నా అనమాట. సో ఈ సీజెడ్ స్టోన్ ఇక్కడ అడిగితే సీజెడ్ స్టోన్ అంటే ఇట్లా ఇదే చెప్పాడు సీజెడ్ స్టోన్ అంటే, బట్ ద క్వాలిటీ చూడండి. ఈ సీజెడ్ స్టోన్ డిఫరెంట్గా ఉంటుంది. విజయవాడలో ఇంకేం తీసుకున్నా, ఈ సీజెడ్ స్టోన్ది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంకంతే. ఇది టోటల్ మై కలెక్షన్ అనమాట. వీడియో చాలా లెంత్ అయిపోద్దేమో. నెక్స్ట్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ క్విక్గా చూపించేస్తాను, మర్చిపోయా. ఇవి జూడియోలో మొన్న తీసుకున్నాను అనమాట. ఎందుకు, మా అత్త వాళ్ళ అమ్మ పాపకి ఇవ్వడానికి అని చెప్పి. డిగ్రీ చదువుతుంది. సో మా చిన్నప్పుడు మా మామయ్య మమ్మల్ని బాగా చూసుకున్నారనమాట. కానీ ఆడపిల్లలకి వీటికి మించి ఇంకేమి ఇస్తాము, కాలేజీకి వెళ్ళే పాప. సో నాకు పెద్దగా ఏం దొరకలేదు, అందుకే అవి తీసుకున్నా. కానీ మన చేతితో ఇచ్చిన ఏదైనా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. దిస్ ఈజ్ మై బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. ఇవన్నీ మ్యారేజ్ ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ సెట్స్ తీసుకున్నా. ఇంకా మళ్ళీ ఇది ఇలా వాటి కోసం అని చెప్పి ఒక బాక్స్ తీసుకున్నా. అండ్ ఇదేమో ఇంకో బాక్స్ బ్యాంగిల్స్కి చిన్నది. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటారు కానీ ఇట్లా పోతాయి అన్నమాట. మళ్ళీ మిగిలేది ఇదే ఒరిజినల్. అర్థమైందా? ఇవంతా పైన ఇంకేమి ఉండవు, వేస్ట్. దానికన్నా ఇలాంటివి కొనుక్కోవడం బెస్ట్. ఇవి రఫ్. ఇది మర్చిపోయి ఈ బ్యాంగిల్స్ నాకు ఒక పాప గిఫ్ట్ ఇచ్చిందనమాట నా బర్త్డేకి. అక్క హ్యాపీ బర్త్డే అని చెప్పి ఏమి ఇవ్వాలో తెలియక పాపం తను సేవ్ చేసుకున్నవన్నీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఒక లెటర్ రాసి, సో హ్యాపీ బర్త్డే టు యూ అక్క అని చెప్పి ఈ బ్యాంగిల్స్ నాకు రిప్రజెంట్ చేసింది, అక్క తమ్ముడు కలిసి. నేను 2-3 టైమ్స్ వేసా, చాలా బాగుంటాయి. కాస్ట్ 100 రూపీసే. అది కూడా చెప్పింది పాపం క్యూట్గా, అక్క 100 రూపీసేనక్క, అది వేసుకో అని వేసి చూపించేదాకా పాపం అట్లే ఉంచింది. సో దిస్ వాజ్ ద స్టోరీ ఆఫ్ దిస్ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా ఇట్లా ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా నా బ్యాంగిల్స్ కలెక్షన్. అండ్ ఇది ఒకటి ఉందో చూసారా,
ఇది డీమార్ట్లోనే ఏమో తీసుకున్నా, ఉన్న చెత్త అంతా దీంట్లో వేయడం. ఫస్ట్లో నా మొత్తం కలిపిన బాక్స్ ఏదైనా అంటే ఫస్ట్ తీసుకుంది ఇదే అనమాట. ఆ తర్వాత తీసుకున్నవన్నీ ఇవి. ఇన్నైనాయి, ఇంత సంసారం అయింది వీటికి. ఇది ఎందుకు తీసుకున్నానో తెలియదు ఫ్రెండ్స్, నచ్చింది తీసుకున్నాను ఇంకంతే. ఇదేమో లాస్ట్ టైం అమ్మవారికి పెట్టినప్పుడు, వరలక్ష్మి వ్రతానికి గాజులు అలా పెట్టినప్పుడు నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికని ఇట్లే పెట్టేసుకున్నా. ఇంకా ఈ రాధాకృష్ణుడు చూసారా, ఇదైతే ఇంతవట్టికి అమ్మో ఇది ఇంకా ఇక్కడే ఉందా, ఇంతవట్టికి ఒక్కసారి కూడా తీయలేదు, యూజ్ చేయలేదు, ఇందులోనే పడుంది. ఇదే పాపిడి బిల్ల అనమాట. అప్పుడు ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్న పాపిడి బిల్ల, స్టిల్ అట్లే ఉంచుకున్నా. ఇంకేమున్నాయి ఈ సంసానంలో, ఇది శారీ కుచ్చులంట ఇచ్చాడు. బట్ నేను ఇది ఎప్పుడుది, ఇది భలే ఉంటుంది. ఇది కొప్పులో పెట్టితే రియల్ ఫ్లాస్ లాగా ఎలా ఉంటుంది. 1 టౌన్లో తీసుకున్నాను అనమాట. 200 300 పడి 200. నేను తీసుకున్నప్పుడు ఎక్కువ కాస్ట్ చెప్పాడు. ఇదేమో పఫ్ అంట, నా బొంద నేను పెట్టనే లేదు. ఇది చిన్నప్పుడు మేకప్ బాక్స్ లాగా కొనేవాళ్ళని చూసారా, దాన్ని ఏమంటారు, సార్లు అలా పెట్టడానికి ఇస్తారు. ఇది చూపించాలంటే ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేస్తే వచ్చింది. దీంట్లో క్యూట్ థింగ్ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ గ్లిటర్స్ ఇట్లా ఏంటి హైలైటర్స్, దీనికి మళ్ళీ ఒక మిర్రరు, ఒక ఈ హైలైటర్స్ అండ్ ఇవి కాంపాక్ట్ పౌడర్స్ 2 టైప్స్ దీంట్లో మళ్ళీ. అండ్ ఇది కూడా ఓపెన్ చేయొచ్చు. దీనికి మళ్ళీ ఒక దాన్ని ఏమంటారు టచ్ అప్ ప్యాడ్, ఇది చిన్ని బ్రష్, ఇదేమో చీక్స్కి, ఇదేమో ఐస్కి, ఐలైనర్స్కి వేయడానికి. ఇక్కడ కనబడుతుంది లిప్స్టిక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ లిప్స్టిక్స్ కూడా ఇచ్చారు. ఆల్ ఇన్ వన్ అనమాట, కాంపాక్ట్గా ఉంటుంది. ఇంతవాటికి యూజే చేయలేదు, జస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది ఒక కొప్పు, ఇంతవాటికి ఎందుకు తీసుకున్నానో నాకే తెలీదు, పిచ్చి పలు రకాలు అన్నట్టు తీసుకున్నాను నేను అది. ఇది గ్యాస్ పై అని దేనికి యూజ్ చేస్తాం, హెయిర్ సెట్టర్ అనమాట. ఇది 200 రూపీస్ ఏమో పెట్టి తీసుకున్నా. 1 టైమే యూజ్ చేసాం మ్యారేజ్ అప్పుడు. అంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ అన్నప్పుడు హెయిర్ ఇంకా స్టిఫ్గా ఉండాలి అంటే అది స్ప్రే చేస్తే ఇంకా అట్లా స్టిఫ్గా ఉండిపోయింది అనమాట. ఇంకేమున్నాయి ఇందులో, ఇదేమో సౌరం, చిన్నప్పుడు సౌరం. ఇది ఈ బ్లెండర్ తీసుకున్నానే తప్ప ఇంతవరకు యూజ్ చేయాలి. 30 రూపీస్, బయట మామూలుగా 100 రూపీస్ అట్లా ఉంటాయి. ఇది క్వాలిటీనే, ఇంతవరకు పెద్దగా ఏమి యూజ్ చేయలే, ఎందుకు వేస్ట్ అని చెప్పి అట్లే పెట్టేసా. ఇంకేమున్నాయి, మనం యూజ్ చేస్తామని తీసుకున్నాం. ఇది 25 రూపీసా, 25 రూపీస్ ఏదో చిన్న షాప్లో కనబడితే తీసుకున్నా, అందరూ వేస్తున్నారు కదా అని. తర్వాత తెలిసింది ఏంటంటే ఇదేం అవసరం లేదు, నాకు న్యాచురల్గానే బాగున్నాయి, ఇది వేస్తే పెద్ద దెయ్యంలా ఉన్నాను అనిపించింది. అంతే, అవసరమా మనకి అవన్నీ అని చెప్పి పెట్టేసా. ఇదేదో కిట్, అసలు నేనైతే ఇలాంటిది సజెస్టే చేయను, ఎందుకో తెలుసా, గ్లో కిట్ అంటాం కానీ నాకేంటో ఐస్ ఎఫెక్ట్ అయిపోయినట్టు అట్లా అనిపిస్తుంది. ఈ ప్యాక్స్ ఇవి దీంట్లో ఏవో దాన్ని ఏమంటారు, ఏదో బ్లీచ్ టైప్లో ఉంటుంది అనమాట. అది నాకు ఐస్కి తర్వాత ఎఫెక్ట్ అయ్యేది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏదైనా ముల్తానా మట్టి రాసుకోవడం బెస్ట్. ఇదేమో ఒక హిప్ బెల్ట్, ఇది దీనికి పెట్టచ్చు. ఇప్పుడు ఇంకా నేను రికార్డ్ చేస్తున్నానని చెప్పి తీసేసా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పి. ఇదేంటిది అసలు, వామ్మో, ఇందులోనే దాచాను. మా అమ్మ అప్పుడు కూపన్స్ ఇస్తాడు కదా ఫ్లిప్కార్ట్లో, అట్లా ఏంటిది ఇది మేకప్ రిమూవర్ అనమాట. నేను ఎందుకు దీనిలో పెట్టి పూజిస్తా ఉన్నాను, యూజ్ చేసుకోవాలి కదరా, మనకి యూజ్ చేసుకోవడం అట్లా. దీనికి ఇట్లా బ్రష్ ఉంటుంది అనమాట. ఏది బయటికి రా, ఇది తీసేటానికి పడిపోయింది. ఇదేం లేదు, జస్ట్ ఇలా స్ప్రే చేస్తే ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ ఈ బ్రషెస్ ఉంది కదా,
ఈ బ్రష్తో చక్కగా మెత్తగా ఉంటుంది. ఇలా ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి అనమాట, రూట్స్ అంతా కూడా. అది ఫర్ క్లీనింగ్ మేకప్ అంట. మేకప్ వేసుకోవడానికి ఒకటి, మేకప్ వేసే ముందు ఒకటి, మేకప్ వేసిన తర్వాత ఒకటి, ఇన్ని ఉంటాయి. ఫైనల్గా అన్నీ చూపించాను అనుకుంటున్నా. మీకు ఏమైనా యూజ్ అయ్యేవి ఏమన్నా ఉంటే, యూజ్ అయ్యేదంటే గుర్తొచ్చింది, మీకు ఒక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి వరకు నా కలెక్షన్. ఎక్కువే కాదు, మేబీ వీడియోలు ఎంత అవుతుందో కూడా లేదో తెలియదు. నా కలెక్షన్ అయితే మొత్తం ఇదే. నేను ఇప్పటి వరకు నేను పర్చేస్ చేసినప్పుడు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇప్పుడే ఈ వీడియో షూట్ చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే, సో నాలాగే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇయర్ రింగ్స్ అట్లాగా. నాకేమనిపించిందంటే, నా తరపు నుంచి కూడా ఎవరికైనా ఒక ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. ఇట్లా బుట్టాస్ కానీ ఏదైనా. అలానే నా కలెక్షన్స్లో ఏమి ఇవ్వట్లేదు, న్యూగా పర్చేస్ చేసి నేనే ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక నచ్చితే కామెంట్ చేయండి, సో దట్ నేనే దీన్ని ఫార్వర్డ్ చేసి తీసుకెళ్తాను. అంటే వాళ్ళ అడ్రస్ ఎట్లా కనెక్ట్ అయ్యి, సో నేనే కొరియరో ఫార్వర్డ్ అట్లా చేస్తానన్నమాట. సో ఏపీలో ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హైదరాబాద్ ఆల్సో ఐ ట్రై టు మేక్ ఇట్ పాసిబుల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అప్పటి వరకు బై బాయ్.